తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పాకాయల నరసయ్య ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2018 చట్టాన్ని సవరించి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి మొన్న కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బీసీలను మరి పెద్ద మొత్తంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఏఐసిసి ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేద ప్రజలకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 75-77 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కరు కూడా బీసీలను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో 1931లో కులగణన చేశారు. ఇప్పటి వరకు దాన్ని దాఖలాలు చేయలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంత సాహసోపేత నిర్ణయం చేయలేదు. అయినప్పటికీ గత ఎన్నికలు 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా మేము కులగణన చేస్తాం, దానితో పాటు బీసీ కులగణనతో పాటు వాళ్లకు చట్టసభల్లో మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఏ హామీ అయితే ఇచ్చారో గౌరవ రేవంత్ రెడ్డి గారి మరియు గౌరవ రాహుల్ గారి సారథ్యంలో ఈ నిర్ణయాన్ని ఈరోజు అమలు చేసినందుకు